ఎగ్జైటెడ్ నాకైతే ఫస్ట్ టైం పడింది. వావ్ డెజర్ట్స్ దెబ్బకి లావైపోవాలి గైస్ నేను దీని. అది What are you doing? Happy birthday to you. ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ కి మార్కింగ్. ఇది క్రూజ్ అంటే ఎవరైనా నమ్ముతారా? ఏదైనా షాపింగ్ మాల్ లా ఉంది గైస్ ఇది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 26 లైఫ్ స్టైల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఈరోజు మేము క్రూజ్ వెళ్తున్నాము. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నాకు ఇది ఫస్ట్ టైం నేను క్రూజ్ వెళ్ళటము. నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళలా. యాక్చువల్లీ మేము నిన్న వచ్చాము. నిన్న డేట్ అంటే 12 నిన్న 12th నిన్న వచ్చాము మేము. సో ఒకరోజు నిన్న ఆఫ్టర్నూన్ వచ్చాము. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఈరోజు పొద్దున వరకు మేము రూమ్లో ఉన్నాము అంతే. అండ్ ఈరోజు క్రూజ్ ఎందుకు వెళ్తున్నాను ఈ టైంలోనే అంటే, సో ఇట్స్ హిస్ బర్త్డే. సో బర్త్డే కోసం అని చెప్పి నేనే క్రూజ్ తీసుకొని వెళ్తున్నాను. అంటే భూమి మీద సెలబ్రేట్ చేసుకోవటం ఇష్టం లేదు గైస్, అందుకే ఏదో వాటర్లో సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి తీసుకొని వెళ్తున్నాను క్రూజ్కి. అండ్ మేము ఇప్పుడు మయామీలో ఉన్నాం. మాకు యాక్చువల్లీ మయామీ నుంచి పర్ఫెక్ట్ డే టు కోకో అండ్ అక్కడి నుంచి బహామాస్ నుంచి మళ్ళీ మయామీ. జస్ట్ ఒక వీకెండ్ ట్రిప్ లాగా ఇది. సో వీకెండ్ ట్రిప్ కోసం ఒక 4 nights ఇది. అండ్ తన బర్త్డే కోసం అని చెప్పి నేను తీసుకొని వచ్చాను. అండ్ రాత్రి కూడా నేను కొద్దిగా లిటిల్ బిట్ ఒక చిన్న కేక్ లాగా కట్ చేయించాను. ఆ బిట్స్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఒకసారి. హ్యాపీ బర్త్డే టు యు. షేప్ నాకు రాలేదు ఇది. అండ్ ఇప్పుడు మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం. రాత్రి నుంచి ఏం తినలేదు. ఇప్పుడు తినేసి ఇంకా మేము బయలుదేరాం. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నాం. క్యాబ్ వస్తుంది. ఇప్పుడే మాకు 2 o'clockకి చెక్ ఇన్ డాక్ దగ్గర. సో 2 కల్లా మేము అక్కడ ఉండాలి. 2 కల్లా అక్కడ ఉండాలి. తినేసి ఇంకా డైరెక్ట్ మేము అటు నుంచి అటు వెళ్ళిపోతాం. సరే, నాకు పానీపూరి కూడా కావాలి గాయస్. ఇక్కడ ఇండియన్ ఫుడ్ ఉంది, సో అందుకే ఇక్కడికి వచ్చాము. ఏదో ఇక్కడ ఇండియన్ ఫుడ్ కూడా ఇది నార్త్ ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే కాదు. సో ఇక్కడికి వచ్చాము ఏదో జస్ట్ ఫర్ ఫిల్లింగ్ అన్నమాట. ఏదో ఒక బేల్పూరి ఒకటి, మసాలా సోడా ఒకటి, ఇంకా ఫ్రాంకీ లాంటిది ఒకటి తీసుకున్నాం జస్ట్ ఫిల్లింగ్ కోసం అంతే. ఇంకా మన సౌత్ ఇండియన్ ఇక్కడ దొరకాలంటే చాలా కష్టం. సో ఇది తినేసి విల్ స్టార్ట్ గోయింగ్. బోటింగ్కి వెళ్దాం గైస్. బోటింగ్ చూద్దాం ఎట్లుంటుందో. బోటింగ్ అయిన తర్వాత కలుస్తాను. ఇక్కడ అన్ని చెకింగ్స్ జరుగుతున్నాయి, డాక్యుమెంట్స్ అవన్నీ. సో వీ హ్యావ్ టు చెక్ ఆల్ ద డాక్యుమెంట్స్ అండ్ కీప్ ఇట్ సేఫ్. నర్వస్. నాకు సీసీకి వచ్చిద్దేమో అనుకుంటున్నా, ఎందుకంటే నాకు వాటర్ అంటే చాలా భయం. అండ్ ఐ డోంట్ నో ఏమవుతుందో ఏమో. ఫస్ట్ టైం లిటిల్ బిట్ నర్వస్, ఎక్సైటెడ్ ఎక్సెట్రా. చెప్పలేని ఇమోషన్స్. ఒక్కొక్కరికి అసైన్ చేసినట్టున్నారు. సో ఏదో ఎయిర్పోర్ట్ చెక్ ఇన్ లానే ఉంది గైస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. గైస్ మా చెక్ ఇన్ అయిపోయింది ఫైనలీ. సో సెక్యూరిటీ చెక్ అన్నీ అయిపోయినాయి. ఏం అడగలా, జస్ట్ పాస్పోర్ట్ ఒకటి అడిగారు. అండ్ నాకైతే వీసా కాపీ చెక్ చేశారు, ఎప్పుడు వరకు ఎలిజిబిలిటీ ఉన్నాను యూఎస్లో అని చెప్పి. సో అదొకటే చెక్ చేశారు, ఇంకా అంతే పంపించేశారు. లోపలికి వెళ్తున్నాం. చలో, ఎక్సైటెడ్. నాకైతే ఫస్ట్ టైం. వావ్, ఎక్స్ప్లోర్. ఇక్కడ నుంచి స్టార్ట్ అంట గైస్. ఇది దాండి.
the ship. Okay, let's go to our rooms. యా ఫస్ట్ రూమ్కి వెళ్ళి ప్యాక్ పెట్టేసి వచ్చేద్దాం. నెక్స్ట్ నేను వాళ్ళని బర్త్డే ప్యాకేజ్ అడిగాను. సో యాక్చువల్లీ నేను బర్త్డే ప్యాకేజ్ ఆన్లైన్లో చేద్దాము 24 hours ముందు అనుకున్నప్పుడు ముందు నుంచి ఉంది, 24 hours ముందే వాడు తీసేశాడు, బుక్ చేయడానికి లేదు. సో వీళ్ళని అడుగుదాము బర్త్డే ప్యాకేజ్ ఇప్పుడు ఏమన్నా పాసిబుల్ అవుతుందేమో, బికాస్ వాళ్ళు రూమ్ డెకార్ కదా కేక్ అట్లాంటివి తీసుకొచ్చి పెడతారు. నిన్న చేసింది నాకు సాటిస్ఫాక్షన్గా లేదు గైస్, అస్సలు లేదు. సో నేను అది కౌంట్గా కూడా తీసుకోను. సో ఇప్పుడు ఏమన్నా చేయగలుగుతారా? సరే రేపైనా పర్లేదు, రేపైనా ఓకే, రేపు మార్నింగ్ అయినా పర్లా, ఎట్లయినా సరే అది చేయించాలి, అది చేయించాలి గైస్, అంతే గైస్. ఫైనల్లీ డెకార్ అయితే అవుతుందని చెప్పారు రూమ్లో డెకార్ అయితే పాసిబుల్ అవుతుంది అన్నారు. నేను ఆన్లైన్లో పర్చేస్ చేస్తే అవ్వలేదని చెప్పా కదా, సో ఇక్కడ పర్చేస్ చేస్తే అవుతుంది అని చెప్పాము. సో లెట్స్ సీ. ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళి ఓన్లీ బ్యాగ్స్ పెట్టేసి మళ్ళీ కిందకి వచ్చేస్తాము. సో కిందకి వచ్చేసిన తర్వాత వాళ్ళు బిట్వీన్ 4 ఇప్పుడు ఆల్రెడీ 3 అవుతుంది టైమ్. సో 4 లోపల వాళ్ళు చేస్తారంట. సో ఒకసారి కిందకి తీసుకొని వచ్చేసి ఈ అబ్బాయిని అప్పుడు మళ్ళీ పైకి తీసుకొని వెళ్తా, అప్పుడు వాళ్ళు కొద్దిగా చిన్నగా డెకరేట్ చేస్తారు గైస్. బట్ ఆన్లైన్కి ఇక్కడికి ఇన్ పర్సన్కి $20 ఎక్స్ట్రా తీసుకున్నాడు. యాక్చువల్లీ ఆన్లైన్లో 79, ఇక్కడ 96 తీసుకున్నాడు. హారబుల్ గైస్, హారబుల్. బట్ ఏదో చేయాలి కదా. I'm excited to see the room. గైస్ ఇది రెస్ట్ రూమ్ అంట, చాలా క్యూట్గా ఉంది. ఇది నేను గాయస్, నేను. సో ఇది చూడండి, వావ్, ఎందువదనకుందరదన. మాకు ఇంకా 22 minutesలో షిప్ కదులుతుందంట. సో 22 minutes గాయస్, 22 minutes. చూడండి, యాక్చువల్లీ ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతుంటే క్రేజీ ఉంటుంది. ఇక్కడ జనాలు అందరూ. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చింది గైస్, అంటే ఇంకా పైన ఇంకా ఉన్నాయా? ఓ సీ వ్యూ అంటే అటు సైడ్ వస్తుంది, రివర్స్ సైడ్. ఈ వాటర్ పార్క్ ఇవన్నీ. గైస్ ఇట్స్ మై డ్రీమ్ టు కమ్. యాక్చువల్లీ నేను ఒక్కదాన్నే వద్దాం అనుకున్నాను, అప్పుడు గ్రహాలు కలవలా. సో ఇప్పుడు ఏ గ్రహాలు కలిసినాయి అంటే నేను తింటూ రావాల్సి వచ్చింది. అండ్ అందులో తన బర్త్డే కూడా. సో యా, ఇప్పుడు ఆ రూమ్ డెకార్ చేస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. యాక్చువల్లీ నిన్న నైట్ చేసింది నాకు అంతేం అనిపించలేదు. సో ఇప్పుడు ఆ రూమ్ డెకార్ చేసేసి ఉంటే చాలా బాగుంటుంది. తను కొద్దిగా సాటిస్ఫై అయ్యి సర్ప్రైజ్ ఫీల్ అయ్యి ఒక కేక్ కట్ చేస్తాడు. అది ఇంకా 1 hour ఉంది గైస్. అండ్ యా, లెట్స్ ఎక్స్ప్లోర్ కింద అంతా ఏముంటుంది అని. నేనైతే అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా ఉంటుంది అని చెప్పి. క్రూజ్ చాలా పెద్దది అండ్ ఎంత బాగుందో అసలు మనం నీళ్ళలో ఉన్న ఫీలింగే రావట్లా. చాలా బాగుంది గైస్. లెట్స్ సీ ఫర్దర్గా ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ యా, నెయిల్స్ పెట్టుకున్నాను గైస్, చూడండి ఇక్కడికి వస్తున్నా అని చెప్పి. రెడ్ కలర్ క్యాట్ ఐ, బ్లూ కలర్ క్యాట్ ఐస్ పెట్టుకున్నాను గైస్. ఇప్పుడు రూమ్ డెకార్ చేస్తున్నారు. సో రూమ్ డెకార్ కోసం మేము బయటకు వెళ్తున్నాము. సో మేము బయటకు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు 3:45 అయింది కదా. సో 4 o'clock కల్లా వాళ్ళు రూమ్ డెకార్ చేసేస్తారంట. సో మేము బయటకు వెళ్తున్నాం. ఇప్పుడు మళ్ళీ వస్తాం, చూపిస్తా ఆ రూమ్ డెకార్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి. యా, స్టే ట్యూన్డ్ గైస్. ఇది పార్క్.
చెప్పేలా వదలట్లేదు గాయస్. నేను నా వైపు తిప్పుకొని చెప్పాలంట. సరే నా వైపు తిప్పుకొని చెప్పా. ఇది సెంట్రల్ పార్క్ దీనిలో చూద్దాం. దీనిలో షాప్స్ అన్నీ ఉన్నాయి. వావ్, చాప్ గ్రిల్. ఓ రెస్టారెంట్స్ అవి ఉన్నాయి గాయస్. నేను క్రూజ్ ఇంత ఉంటుంది అని చెప్పి నేను ఎక్స్పెక్టే చేయలే అసలు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. షాక్ అయితే నాకు ఒక్కొక్కటి చూస్తుంటే. మేబీ నా ఎక్స్ప్రెషన్లో మీకు కనిపించబోవచ్చు. బికాస్ నేను రేస్ దూరంలో శృతి హాసన్ లాంటి దాన్ని. కొన్నిటికి ఎక్స్ప్రెస్ చేస్తా, కొన్నిటికి ఎక్స్ప్రెస్ చేయను, అంతే. యా, చూడండి, మీకు చాలా బాగుంది. ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను గైస్ నేను. ఈ వ్లాగ్, ఈ క్రూజ్ వ్లాగ్ చాలా పెద్దది ఉంటుంది. సో నేను మేబీ పార్ట్స్గా పెట్టచ్చు. ఒక 2-3 పార్ట్స్ కింద పెడతాను. అమేజింగ్. ఇక్కడ క్యాఫేస్ ఉన్నాయి మనకి. ఇవే బతుకు ఇంకా లాస్ట్కి. క్యాఫేస్, కాఫీలు టీలు తాగి బతకడమే గాయస్. ఎందుకంటే మనం ఇవన్నీ తినలేము. ఇది క్రూజ్ అంటే ఎవరైనా నమ్ముతారా? ఏదైనా షాపింగ్ మాల్లా ఉంది గాయస్. ఇది క్రూజ్. ఇది యాక్చువల్ క్రూజ్ అంట. నీళ్ళల్లో పోతున్నాం మనం. ఎస్, నాకు ఒక్క చిన్న డౌట్. వాట్ ఇఫ్ సపోజ్ ఈ షిప్ అంతా మునిగిపోతే నీళ్ళల్లో, ఈ అన్నిటి పరిస్థితి ఏంటి? అంటే నేను అనకూడదు ఆ మాట, బట్ వాట్ ఇఫ్ ఈ షిప్ అంతా మునిగిపోతే వీటన్నిటి పరిస్థితి ఏంటి? కెన్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తావా? ఆన్సర్ చేయడానికి నువ్వు ఫస్ట్ ఆన్సర్ చెప్పు. ఈ షిప్ లో మనం కూడా ఉంటాం కదా. అవును, ఒకవేళ ఏమన్నా అయితే ఈ జ్యువెలరీ షాప్స్, ఇవన్నీ మాల్స్, ఇవన్నీ ఏమైపోతాయి నాన్న? బెడ్లు, రూమ్స్, ఇవన్నీ ఏమైపోతాయి? షిప్ లో they'll be at the bottom of the ocean. రేపు ఎవరైనా కానీ స్కూబా డైవర్ కానీ వెళ్ళి సీలో పర్ల్స్ ఎత్తుతాడు చూడు, అప్పుడు లూయి విటాన్ బ్యాగులు దొరుకుతాయి వాళ్ళకి. అవును, లూయి విటాన్ బ్యాగ్, షినల్ బ్యాగ్, ఇది మా మార్క్ జేకబ్ బ్యాగ్, నా ఐఫోన్, నాకు సంబంధించినవన్నీ దొరుకుతాయి గైస్ ఒకవేళ సస్తే. గైస్, నా ప్రాణం ఇక్కడ ఉంది. స్టార్ బక్స్ స్పాట్ లైట్ క్యారీ అవుతాయి కదా. ఓ స్పాట్ లైట్ క్యారీ అవుతాయి. ఇది ఒక ఇంకో యాక్టివిటీ గైస్ ఇది. సో దీనికి వెళ్తున్నాము. Everybody has answered, and your time is up. Of course, guys, it's Bangkok. గైస్, ఇదంతా జనరల్ నాలెడ్జ్ గురించి. మనకు లేనిదే అది గైస్. వీళ్ళు జనరల్ నాలెడ్జ్ గురించి టెస్ట్ పెడితే నేనేం చెప్తా? సో అయినా సరే he did it. చాలా చేశాడు. అక్కడ ఎవరికి సిగ్నల్స్ రావట్లా. We got 15th out of 40 people. యా, 40 people లో మేము 15th ప్లేస్ లో ఉన్నాం. తను చేశాడు. క్రెడిట్స్ అంతా తనకే, నాకు కాదు. గుడ్, ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు మనం నీ రూమ్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం Okay. యా, లెట్స్ గో టు ద రూమ్. Happy birthday to you. Happy birthday to you. Happy 29, Nana. Thank Happy you. 29. Thank you so much. Thank you for the birthday. Anything for you. గైస్, ఫైనల్లీ అయిపోయింది. సర్ప్రైజ్ ఇచ్చేసాను. సో ఓకే, బాగానే ఉంది. కొద్దిగా సాటిస్ఫై అయ్యా గైస్, కొద్దిగా. ఓకే, బాగుంది. ఓకే గైస్, మేము వ్యాలంటైన్స్ డేకో దేనికో రాలేదు ఇక్కడికి. జస్ట్ ఫర్ హిస్ బర్త్డేకి నేను ఎప్పుడు క్రూజ్ వెళ్ళలేదు. సో ఆ క్రూజ్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాను. తన బర్త్డే కూడా కలిసి వచ్చింది కాబట్టి యా, ఇట్ హ్యాపెండ్ లైక్ దాట్. వీఆర్ నాట్ దేర్ టు సెలబ్రేట్ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే నేను ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ నాకు ఇష్టం కూడా లేదు గైస్. సో వీఆర్ ఫర్ హిస్ బర్త్డే అనమాట. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నానా. Thank you so much. హ్యాపీ 29. Thank you. గైస్, ఇక్కడ వాటర్ చూడండి ఎంత బాగున్నాయి. చూడండి, షిప్ కదులుతుంది. ఎంత బాగుందో చూడండి. ఇదంతా ఇంకా ప్లే ఏరియా అనమాట. ఇది టేబుల్ టెన్నిస్, సాకర్, ఫుట్బాల్, ఇవన్నీ. ఇది ముందుకు వెళ్దాం, ఏముంటాయో చూద్దాం.
ఇది జిప్ లైన్ యాక్చువల్లీ. సో ఇదంతా టాప్ ఫ్లోర్ అనమాట, ద లాస్ట్ 16th ఫ్లోర్ ఇది. సో ఇది జిప్ లైన్ అనమాట, అక్కడ జిప్ లైన్ ఉంది కదా, వాళ్ళు వస్తారు ఇప్పుడు జిప్ లైన్కి. అండ్ ఆబ్వియస్లీ కింద అన్ని రూమ్స్ అన్నీ. Those are water slides. ఎక్కడ అక్కడ అదిగో. అయ్యా వెళ్దామా దానికి, ఇటు నుంచా? యా పడింది. She's really good. యా దెబ్బలు తగ్గుతాయి నాన్న పట్టే. వాటర్ స్లైడ్ అంట, నన్ను ఎక్కమంటున్నాడు చేసేది. ఇది నేను ఎక్కడ ఎక్కేది? వామ్మో, అది సముద్రంలోకి తీసుకోబోద్దు నన్ను డైరెక్ట్. ఇంకా ఏంది ఎట్ల నుంచి ఎటు తీసుకొని వెళ్ళిద్ది నాన్న? స్లైడ్ సేఫ్టీ రూల్స్ అంట, హైట్ రిక్వైర్మెంట్, నో వెయిట్ క్లోత్స్, డోంట్ బ్రింగ్ కెమెరాస్ ఆర్ ఫోన్స్. చూడండి గైస్, అబ్బా సన్సెట్ సన్సెట్ నైస్. క్రేజీ గైస్, క్రేజీ గైస్. ఇది డైనింగ్ ప్లేస్ ఇది. Yeah. నైస్ Buffet. బఫెటా? ఆహా. గైస్ చూడండి, పాస్తా, కార్న్. బేబీ నీకు పండగ, నీకు అదే. నేను తిన్నగా ఇవి. అది చూపి. క్రాబ్. ఇది చూడండి ఎట్లా వేస్తుందో. ఫ్రైడ్ రైస్ అనుకుంటుంది. యా వెజిటేబుల్. ఇది చూడండి, పోర్క్, గోబీ మేతి, చికెన్ సాగ్, దాల్. సినిమన్ షుగర్ డోనట్, డోనట్స్. వావ్, డెజర్ట్స్. దెబ్బకి లావైపోవాలి గైస్ నేను దీని. చీజ్ కేక్, వెల్వెట్ కేక్, కీ లైమ్. హలో, ఈ సోడాస్. కాఫీ కూడా ఫ్రీనా ఇక్కడ? అవును, కాఫీ కూడా ఫ్రీ. కాఫీ నో యా, అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. యూ వాంట్ వీ కెన్ హ్యావ్ ఫ్రూట్స్ ఆల్సో గైస్. ఈ ఫ్రూట్స్ ఇక్కడ క్రేజీ గైస్, దెబ్బ తినచ్చు గైస్. ఇక్కడ ఇంకా చాలా ఫుడ్ ఉంది ఇక్కడ, చాలా అంటే చాలా ఫుడ్ ఉంది. సో తిన్నోళ్ళకి తిన్నంత యాక్చువల్లీ. అండ్ ఇంకా అటు సైడ్ చాలా ఉంది, చూపిస్తాను అది కూడా. యాక్చువల్లీ నా గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది గైస్, నేను ఐఫోన్లో షూట్ చేస్తున్నాను ఇది. సో యా, చాలా పెద్దది గైస్. నేను నిజంగా నాకు తినడానికి ఏమి ఉండదేమో ఇక్కడ, బీఫ్ పోర్క్ ఈ సోది తప్ప ఏమి ఉండవేమో అనుకున్నా. యా, అవే ఉంటాయేమో అనుకున్నాను. అవి కాకుండా చాలానే ఉన్నాయి తినడానికి, తినచ్చు. యా, చూపిస్తాను ఇటు సైడ్. డిస్ప్లే ఓన్లీ అంట గైస్. చూడండి, మేము ఇప్పుడు ఫ్రూట్స్ తెచ్చుకున్నాము. ఫ్రూట్స్ ఇక్కడ ఓషన్ వ్యూ క్రేజీ ఉందో గైస్, బాగుంది. కాసేపు అట్లానే అక్కడ చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతుంది. ఇది మనకు తెలియకుండానే చాలా స్పీడ్ వెళ్తుంది అలా. ఇది
ఆ ఫోర్స్ వాటర్ ఫోర్స్ చూడండి అసలు కొడుతుంది అల్లలు. మా మమ్మీకి తెలిస్తే గుండె పట్టుకొని కూర్చుంటది గైస్ ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చానంటే. సో మేము ఇప్పుడు తింటాను, ఒక నిమిషం అక్కడ పెట్టే. మేము ఇప్పుడు తినడానికి జస్ట్ ఈవినింగ్ స్నాక్ లాగా, ఇందాక మేము చూపించాం కదా ఇవన్నీ ఉన్నాయని చెప్పి, సో ఇంకా ఈవినింగ్ స్నాక్ లాగా ఇవి తింటానికి తెచ్చు ఫ్రూట్స్. చెప్పనా ఇంకేంటి? గైస్ ఇక్కడ ఏదో లూయి విటాన్ కలెక్షన్ ఉందంట, వింటేజ్ లుక్. సో ఒకసారి చూద్దాం లూయి విటాన్ వింటేజ్ లుక్. హాయ్. Is this where the Louis Vuitton handbag collection is? గైస్ ఇదేదో అడ్వెంచర్ ఓషన్ లో ఏదో పజిల్ ఉందంట. సో పజిల్ కి ఒక $10 ఆల్రెడీ బుక్ చేశాడు. పజిల్ ఏదో చిన్నపిల్లల దాంట్లో బుక్ చేశాడు గైస్. ఈయన వెళ్ళి అక్కడ ఏదో ఏజ్ మెన్షన్ చేయలేదంట, ఈయన పోయి చిన్న పిల్లల దాంట్లో వేసాడు. ఇదేమో $10 పర్ హెడ్. సో మా ఇద్దరికి ఒక $20. తీరా చూస్తే అందరూ చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఓకే చూద్దాం గైస్. ఇది పజిల్ రూమ్. అందరు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఒక కీ ఇక్కడ క్లూ ఇచ్చారు. సో ఆ క్లూ ప్రకారం మనము చేయాలి, కీజ్ ఎతకాలంట. ఈ పజిల్ చేశారు. సో ఈ పజిల్ ఈ స్ట్రక్చర్ అంతా ఆ పేపర్ లో కనిపెట్టాలి. Oh, they were over there. Okay, got it. Okay. And then we need then one you of have this symbol this. blue. Oh. We got blue from here. Oh, great. Okay. So that's And then you have blue. that. 5 seconds. Yeah. Couldn't have been any closer. Great. We got it. గైస్ ఇప్పుడే మేము పజిల్ చేసి వచ్చాము. నాకు చాలా తలకాయ నొప్పి వస్తుంది, కానీ నేనేం చేయలేదు. బట్ నాకు తలకాయ నొప్పి వస్తుంది ఎందుకో తెలీదు. ఈయన చాలా బాగా కష్టపడ్డాడు పాపం. ఏం చేసావు నాన్న? అన్ని పజిల్స్ సాల్వ్ చేశాను. అన్ని పజిల్స్ సాల్వ్ అయినా నిజంగానే ఆమెని నేను అడిగాను తెలుసా, గిఫ్ట్ ఏమి ఇస్తారంటే లాస్ట్ బాక్స్లో ఏముంటుందో అది అంది. మరి ఆ బాక్స్లో చూస్తే ఏం లేదు గైస్. అదేందో కంగ్రాచులేషన్స్ అంట. ఆ కంగ్రాచులేషన్స్ ఎవరికి కావాలి? అదే కదా. I thought there would be something in the box. నీకు ఇస్తదేమో అనుకున్నా. Exactly. I opened the box. ఈయన యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాడు, నీకు ఇస్తదేమో అనుకున్నాను. తీరా చూస్తే కంగ్రాచులేషన్స్. అబ్బా దీనికోసమా అనుకున్నా నేను. బట్ దట్స్ ఓకే, హీ డిడ్ గుడ్ జాబ్. ఈయనకి ఆయనలో నాకు సగం ఉన్నా నేను బాగుపడేదాన్ని గైస్. నాకు అసలు బుర్ర కొత్త కూడా లేదు. అసలు అవన్నీ అటాచ్ చేస్తుంటే అసలు దేని నుంచి దేనికి సంబంధమో కూడా నాకు అర్థం కావట్లా. బట్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్ నాన్న. అదేదో ఎస్కేప్ రూమ్ అంట. ఎస్కేప్ అయితే నువ్వు ఎస్కేప్ అవ్వాలి కదా, నువ్వు ఎందుకు అక్కడే ఉన్నావు? ఎస్కేప్ అయ్యాం కదా, బయటకు వచ్చేసాం కదా. అది సాల్వ్ చేసేంత వరకు బయటకు రావు. సాల్వ్ చేసాం కాబట్టి యూఆర్ ఫ్రీ టు గో అని చెప్పేసింది. ఫ్రీడమ్. బా ఎంతుందా గైస్, నాకు అసలు ఏం తెలుసు. అండ్ జీరో ఇన్ ఇట్, జీరో నాలెడ్జ్. ఇవన్నీ మనకి వల్ల కాదు. మనకి నిద్రపోవటం తింటాం అంతే, ఇంకేం చేయం దీని నుంచి. ఇప్పుడు ఇంకా ఉన్నాయి గైస్ యాక్టివిటీస్. ఇప్పుడు ఫస్ట్ మేమైతే తింటాము. ఇప్పుడు తిన్నామా లేకపోతే ఇంకోటి ఏదో షో ఉంది. నిన్న ఎవడు ఉండమనలా, అక్కడ అడగలా. ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ కి మార్కింగ్. గైస్ నా వీడియోస్ అన్నీ ఎడిట్ చేసేది తనే గైస్. ఏమన్నా మధ్యలో కట్ అయినా ఏమన్నా చేసినా ఈ నానండి ఈయన ఇన్స్టాగ్రామ్ నేను డిస్క్రిప్షన్లో పెడతా. నిన్ను అంటారు అందరూ ఏమన్నా ఎస్కేప్ అయినాయా ఏమన్నా అయినాయా అని చెప్పి. సరే వీల్ గో ఫస్ట్ ఈటా లేకపోతే ఏంది? ఓకే ఫస్ట్ ఈట్ అండ్ దెన్ ఇంకా యాక్టివిటీస్ ఉన్నాయంట, అవి చేయాలంట. నన్ను చంపుతారు ఈ 3 రోజులు పడుకొని హలో ఎస్ బట్ కాసేపు రెస్ట్ కావాలి. అసలు నడిచి నా కాళ్ళు పడిపోయినాయి గైస్.
అబ్బా ఈ అబ్బాయి షూస్ వేసుకున్నాడు. నేను షూస్ అయినా తెచ్చుకోవాల్సింది, మర్చిపోయా. నాకేం తెలుసు ఇంత పెద్ద క్రూజ్ అని చెప్పి. నేను చెప్పులతో నడిచి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి నాకు. తెచ్చుకోవాల్సింది షూస్. నాకేం తెలుసు చెప్పాలి కదా. వీడు తెలివిగా షూస్ తెచ్చుకున్నాడు. ఐ మీన్ వాళ్ళు షూసే వేసుకుంటారు, బట్ ఇట్స్ ఓకే గాయస్, విల్ గో అండ్ హ్యావ్ అవర్ డిన్నర్. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. సావు కొట్టాలి. హ్యాపీ బర్త్డే గైస్. ఇలా వెజ్జెస్ సెలెక్ట్ చేసుకొని ఇచ్చాను నేను. సో వాళ్ళు అక్కడ దాంట్లో ఫ్రైడ్ రైస్ చేస్తారు. హాయ్, సే హాయ్. గైస్ ఇలా కొన్ని పెట్టుకోవచ్చు. గైస్ ఐఎమ్ టైర్డ్. తినిన తర్వాత టైర్డ్ అయిపోయా, బట్ అయినా సరే పోరాడు. సో ఇప్పుడు ఏదో గోల్ఫ్ ఉందంట. సో గోల్ఫ్కి వెళ్తున్నాము ఇప్పుడు. గోల్ఫ్ 16, డెక్ 16 ఉంది. సో అక్కడ 16కి వెళ్తున్నాం. లెట్స్ గో టు గోల్ఫ్. ఫుడ్ ఓకేగా ఉంది, నాట్ అంత గొప్పగా ఏం లేదు, ఓకే. ఆ ఫస్ట్ చేసుకున్న నూడిల్స్ అయితే సోయా సాస్ ఎక్కువ వేసాడు గైస్. నేను మన విజయవాడలో బండి మీద నూడిల్సే బాగుంటాయి, నాకు ఇక్కడ ఏం నచ్చలే. ఇట్స్ ఓకే గైస్, ఫుడ్ ఓకే, ఏదో కొద్దిగా తింటాం కానీ తినేవాం కదా, దట్స్ ఓకే. ఇప్పుడు గోల్ఫ్కి వెళ్దాం. చలో గోల్ఫ్కి వెళ్దాం. ఎస్, తక్కువ షార్ట్స్లో వెళ్ళి ఆ బొక్కలో పడాలంట. అక్కడ కనిపిస్తుంది కదా, సరే దప్పదా అది దాంట్లో పడాలా వెళ్ళి. లాల్ పిల్లలకి నానా ఇది. నేను పిల్లనే కదా. Hey, what are you doing? Let's go again. Are you mad? Did you like it? గైస్ చూసారా, సేమ్ ఇప్పుడు మేమున్న షిప్, ఈ షిప్ ఒకటే. సో దాన్ని ఇలా డిజైన్ చేశారు. చూడండి ఎంత బాగుందో. టాప్ వ్యూ ఇలానే ఉంటుంది సేమ్. చాలా పెద్దది గైస్ అది. And I have some words of wisdom to bring you thoughts. Hey guys, ఇప్పుడు వాటర్ షోకి, ఇంటెన్స్ వాటర్ షోకి వచ్చాము. సో ఇప్పుడు వాడు చూసారా అక్కడ మీకు కనిపిస్తున్నాడా? సో వాడు అక్కడ సర్కస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ వాటర్లో దూకుతాడా ఏం చేస్తాడా అనేది నాకు తెలీదు. సో చూద్దాం ఏం చేస్తాడో. ఇంకా టైం 7 minutes ఉంది. ఆ 7 minutesలో అటు షో స్టార్ట్ చేస్తాడు. లెట్స్ సీ. ఆ షో అయితే చాలా బాగుంది. పాపం చాలా కష్టపడి, అందరూ అమ్మాయిలే, ఉన్నోళ్ళందరూ అమ్మాయిలే. అండ్ చాలా బాగుంది షో అయితే. అండ్ యా, అది చూసిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది ఏంటి అంటే, లైఫ్ అందరికీ ఒకేలా ఉండదు. చాలా ఎంత కష్టపడుతున్నారంటే వాళ్ళు. యా, లైఫ్ వోంట్ బీ సేమ్ ఫర్ ఆల్. యా, చాలా బాగుంది షో అయితే. అది యాక్చువల్లీ ఒక 45 to 50 minutes షో అది.
అది మొత్తం రికార్డ్ చేయలేం కాబట్టి కొద్దిగా అక్కడ పెట్టాం బెడ్స్. అండ్ షో అయితే బాగుంది. అండ్ ఇప్పుడు మేము రూమ్కి వచ్చేసాము, ఆల్రెడీ 12 అయిపోయింది టైము. అండ్ వీఆర్ టయర్డ్. రేపు పొద్దున్నే లేగాలి, మళ్ళీ రేపు పొద్దున్నే లేచి బీచ్కి వెళ్ళాలి. పర్ఫెక్ట్ డే అట్ కోకో బీచ్కి వెళ్ళి రేపు పొద్దున్నే 8 o'clock కల్లా గేట్స్ ఓపెన్ చేసేస్తారు. సో 8 కల్లా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా రేపు 7కి స్టార్ట్. సో బ్రేక్ఫాస్ట్ తినేసి అటు వెళ్ళి, అదొక ప్రైవేట్ ఐలాండ్ అంట. సో అక్కడ రేపు చూపిస్తా గైస్. వీఆర్ డన్ ఫర్ డే 1. సో డే 2 చూపిస్తాను. యా, దట్స్ ఇట్ గైస్. సీ యూ టుమారో. గుడ్ నైట్.